బ్రేకింగ్ న్యూస్ కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం। ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగబోతోంది। కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే విషయంపై కోర్టు ఆర్డర్స్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది। జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందు వాదనలు వినిపించబోతోంది ఈడీ సిబిఐ। అనారోగ్య కారణాల వల్ల బెయిల్ ఇవ్వాలి అని కవిత కోర్టును అడుగుతూ ఉన్నారు। PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు తాను అర్హురాలను అని కవిత పిటిషన్లో పేర్కొన్నారు। అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దు అని ఈడీ సిబిఐ ఇప్పటికే ట్రయల్ కోర్టు ముందు వాదనలు వినిపించారు। ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణిలో కనిపిస్తోంది। హైకోర్టులో బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టు తలుపులు తట్టాల్సి ఉంటుంది। కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో కవిత ఉన్నారు। ఈరోజు రేపు కూడా కవిత కేసుకు సంబంధించి విచారణ జరుపుతాము అని ధర్మాసనం తెలియజేసింది। మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు। రామకృష్ణ, కోర్టు ముందు ఎవరెవరు ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు, ఎవరి వాదనల్లో ఎటువంటి మెరిట్స్ కనిపిస్తున్నాయి? ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగబోతుంది। మరి ఈ విచారణ జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం విచారణ చేపట్టనుంది। మరి అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఇద్దరు కూడా ఒక స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ రైజ్ చేశారు। 15 పేజీల రిపోర్ట్ ని ఆల్రెడీ కోర్టుకి సమర్పించిన నేపథ్యంలో కోర్టు వీటిని పరిగణలోకి తీసుకుంటుందా, తీసుకొని ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాలి। ఎందుకంటే ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఇద్దరు కూడా వాళ్ళ వాదనలు వినిపించడం జరిగింది। ఈ వాదనలో ప్రధానంగా కానీ మనం చూసుకున్నట్టుగా అయితే మాత్రం ఇక్కడ దాదాపుగా కూడా కవితకి కానీ బెయిల్ ఇచ్చినట్టుగా అయితే మాత్రం కేసుని పక్కదో పట్టించే అవకాశం అయితే ఉంది। కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా స్ట్రాంగ్ గా వాదనలు వినిపిస్తున్నారు। దీంతో ఇది ఇంకా ఫైనల్ స్టేజ్ కు వచ్చింది కేసు। మరి ఫైనల్ స్టేజ్ కు వచ్చినప్పుడు బెయిల్ ఇస్తే మాత్రం ఆమె సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ వాదిస్తుంది। మరి ఈ వాదనలకు కానీ కన్విన్స్ అయితే మాత్రం జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ కవితకి బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉండదని చెప్పి తెలుస్తుంది। ఒకవేళ కవితకి కానీ ఇక్కడ బెయిల్ రాకపోతే మాత్రం వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానాన్ని అప్రోచ్ అక్కడి నుంచి బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది। రైట్, ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై కేజ్రీవాల్ బయటే ఉన్నారు। జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ వచ్చింది। ఆ అంశం ఇక్కడ ఏదైనా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుందా కవితకు? అంటే మధ్యంతర బెయిల్ కేజ్రీవాల్ విషయం టోటల్ గా డిఫరెంట్ కేసు ఒకటే అయినప్పటికీ కూడా ఎవిడెన్సెస్ విషయంలో మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి। సిబిఐ కూడా అదే చెప్తుంది। కవితకి సంబంధించి కవిత ఈ కేసులో కింగ్ పిన్ దాదాపుగా 100 కోట్ల రూపాయలని తరలించారు మనీ లాండరింగ్ ద్వారా ఆధారాలు ఉన్నాయి। కానీ కేజ్రీవాల్ కేసులో అన్ని ఆధారాలు లేవు। కాబట్టి ధర్మాసనం కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈజీగా అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది। మరొక విషయం ఏంటంటే ఎవరైనా ఈ లిక్కర్ స్కామ్ లో నిందితులందరికీ కూడా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చింది తప్ప ఈ లోవర్ కోర్టు కానీ లేదంటే ట్రయల్ కోర్టులో కానీ ఎక్కడ కూడా రాలేదు। సో ఇతన్నిటి ప్రకారం చూసుకున్నట్టుగైతే కవితకు కూడా ఈ సుప్రీంకోర్టు నుంచే బెయిల్ వచ్చే అవకాశం తప్ప హైకోర్టు నుంచి బెయిల్ వచ్చే అవకాశం కనిపించడం లేదు। ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ అలాగే వాదించే వాదనలు, దాంతో పాటు కవిత లాయర్లు వాదించే వాదనలు ఉంటాయి। వీటిని బేస్ చేసుకుని ధర్మాసనం డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది। కవిత లాయర్లు అడుగుతున్న ప్రధానమైన తన అనారోగ్య కారణాల వల్ల ఆమెకి బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు। మరి అనారోగ్య కారణాల వల్ల బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది। కాకపోతే మాత్రం ఇక్కడ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆమెకి బెయిల్ ఇచ్చేందుకు ముందుకు రాకపోవచ్చు ఎక్కువ శాతం। అదే కానీ జరిగినట్టుగైతే సుప్రీంకోర్టు కూడా వెళ్లాలని చెప్పేసి కవిత లాయర్లు ఆల్రెడీ దానికి సంబంధించిన పేపర్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు। ఈ రోజు సాయంత్రానికి కవితకు సంబంధించిన పిటిషన్ మీద హైకోర్టు ధర్మాసనం ఏ రకంగా డెసిషన్ తీసుకుంటుందో తేలిపోతుంది। దాన్ని బేస్ చేసుకొని కవిత లాయర్లు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతారు। రైట్ రామకృష్ణ, ఈరోజు కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగబోతోంది। కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే విషయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది। జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ముందు ఈడీ సిబిఐ కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు। అనారోగ్య కారణాల వల్ల బెయిల్ ఇవ్వాలి అని కవిత విజ్ఞప్తి చేస్తున్నారు। PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు తాను అర్హురాలని అని కవిత ఆమె పిటిషన్లో పేర్కొన్నారు। అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కవితకు బెయిల్ ఇవ్వద్దు అని ఈబీఐ చెప్తోంది। ఇప్పటికే ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత।
కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ రోజు రేపు కూడా కవిత కేసును ధర్మాసనం విచారించబోతోంది.